నరసింహారెడ్డి గారు మీ వాయిస్ తీసుకుంటాను. వాళ్ళు చెప్పట్లేదు కదా, కోఆర్డినేషన్ అనేది లేదు అక్కడ. ఓకే మహేష్ గారు ఒక నిమిషం అండి. డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి లింగం యాదవ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మీ వాయిస్ తీసుకుంటాను. మహేష్ గారు చెప్పండి, మీకు ఏమైనా అంటే ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఫీల్డ్ లెవెల్లో ఎటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి? అంత బాగుందంటారా ఏంటి? మేడం మీకు ప్యానలిస్ట్ కు మన వ్యూవర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్, శుభోదయం మేడం. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణలో ప్రారంభమై అంటే జూన్ 24 నుండి జూలై 25 మళ్ళీ ఒక 10 రోజులు ఏదో పెంచినట్టుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అయితే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో మేడం తెలంగాణలో స్టార్టింగ్ లో ఏదైతే వాళ్ళు మ్యాపింగ్ చేయడంలో సుమారుగా 79% ఓటర్ మ్యాపింగ్ అనేటువంటి చాలా సులువుగా అయిపోయింది అనేది అధికారులు చెప్తున్నటువంటి వివరాలు మేడం. అయితే ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఎప్పుడైతే ఎన్యూమరేటర్స్ ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఫీల్డ్ విజిట్స్ ఇవి ప్రారంభమైనాయో రూరల్ లెవెల్లో అయితే కాస్త పర్వాలేదు, కానీ ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో స్టాఫ్ కొరత మేజర్ గా ఉంది అనేది ఏదైతే బిఎల్ఓలు చెప్తున్నటువంటి మేజర్ థింగ్ మేడం. వాళ్ళు చేతులు ఎత్తేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ స్టాఫ్ ను సఫిషియెంట్ స్టాఫ్ ను కేటాయించకపోవడము, స్టాఫ్ ఏదైతే జిహెచ్ఎంసీ స్టాఫ్ కు సివిక్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కు మధ్య కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ లోపం ఉండడము. దీని కారణంగా మేజర్ ఇష్యూ అనేటువంటిది ఎస్ఐఆర్ ప్రక్రియలో ముఖ్యంగా హైదరాబాద్ లో వచ్చింది మేడం. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ చేసినప్పుడు చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, డోర్ టు డోర్ విజిటింగ్స్ చేయాలి అని చెప్పేసి. కేవలం హైదరాబాద్ లో మాత్రమే గేటెడ్ కమ్యూనిటీస్ లేవు, ముంబైలో మహారాష్ట్రలో ఉన్నాయి, మిగతా చోట్లలో కూడా ఏదైతే ఇది కర్ణాటకలో బెంగళూరులో ఉన్నాయి, ఇక్కడ చూస్తే మీకు ఢిల్లీలో కనిపిస్తాయి. అంటే చాలా చోట్ల గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకు డోర్ టు డోర్ పోవడం కష్టం అవుతుంది. అన్నందుకే అదనపు స్టాఫ్ ను కేటాయించాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం. మన దగ్గర సిచ్యువేషన్ ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తే చాలా ఏరియాస్ కి వాళ్ళు రాలా, డోర్ టు డోర్ వెళ్ళలేదు. పోనీ ఓకే వాళ్ళు రాకపోయినా కూడా వీళ్ళు వెళ్ళి ఇద్దామంటే ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి ఏంటి అన్నటువంటి ఒక అనౌన్స్మెంట్స్ కానీ, అంటే మామూలుగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కదా. ఫలానా హాల్లో పెట్టాము, లేదా ఫలానా కన్వెన్షన్ సెంటర్ దగ్గర పెట్టాము, అక్కడికి వచ్చి తీసుకోండి, ఫలానా మున్సిపల్ ఆఫీస్ దగ్గర పెట్టాము, మీ ఫామ్స్ తీసుకెళ్ళండి ఈ ఏరియాకు సంబంధించి అన్నటువంటివి అవి కూడా లేవు. ఇంటికి రాకపోగా అవి కూడా లేవు. ఇప్పటి వరకు చాలా మందికి హైదరాబాద్లో ఫామ్స్ అందలేదు. ఎస్ఐఆర్ ప్రక్రియను ముందు స్టార్టింగ్ లో తెలంగాణలో మాకు వద్దు, ఇది వస్తే ఓట్లు పోతాయి, ఇది తీసేస్తారు అనే ఒక అపోహను తెలంగాణ ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీలు ఒక చొప్పించే ప్రయత్నం చేసినాయి. ఎస్ఐఆర్ వద్దు అన్నారు వీళ్ళంతా. ఇప్పుడు నెక్స్ట్ దఫాకి ఏమొచ్చారంటే ఎస్ఐఆర్ డేట్ ఎక్స్టెండ్ చేయండి అని చెప్తున్నారు. మొన్న నిన్ననే కేటీఆర్ అంటారు కదా అండి, ఓట్లు పోతున్నాయి ఎందుకు అనరు అంటారు కదా. ఓట్లు ఎవరికి పోతున్నాయో కూడా డాటా ఉంది మేడం, డాటా వస్తుంది కూడా, ఇంకా లిస్టే బయటికి రాలేదు. ఇంకా ఎస్ఐఆర్ మ్యాపింగ్ పూర్తి, ఓన్లీ మ్యాపింగ్ మాత్రమే. ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఏవైతే ఇస్తున్నారో, ఫీల్డ్ విజిట్స్ ఏవైతే ఇవే ఇంకా పెండింగ్ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము కావాల్సుకోండి ఇరుగాస్తుంది. ఎందుకంటే స్టాఫ్ ను కేటాయించకపోవడము చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క ఎస్ఐఆర్ ఫెయిల్ చేయాలి ముఖ్యంగా అనే థాట్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అదర్ పార్టీస్ వాళ్ళు చేసిన మేజర్ కుట్ర స్టాఫ్ ఇవ్వకపోవడము. అయితే దీంట్లో కూడా ఎస్ఐఆర్ జరిగిన రాష్ట్రాల్లో వాళ్ళు స్పెషల్ ఛాలెంజ్ గా తీసుకొని డోర్ టు డోర్ పోయి. మహేష్ గారు, చాలా మందికి ఒక డౌట్ ఉందండి. వస్తారు, ఫామ్స్ ఇస్తారు, వారం రోజుల్లో తీసుకెళ్తామని చెప్పిపోతారు. అంటే మనకు సంబంధించిన ప్రూఫ్, మన ఫోటో అవన్నీ పెట్టి అంటే అటాచ్ చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇది క్లియర్. వెళ్ళిన తర్వాత మళ్ళీ బండిలంతా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఆన్లైన్లో మళ్ళీ వాళ్ళు ఎంటర్ చేయాలి. సో ఇక్కడ కొంతమంది ఇంతకుముందు ఒకవేళ మిస్ అయితే ఏంటి, ఇక్కడ ఒక ఎక్నాలెడ్జ్మెంట్ అనేది ఏం కనిపించట్లేదు. మనది ఎంటర్ చేయడం కానీ, మనం తీసుకున్న ఫామ్ తీసుకున్నట్టు కానీ వాళ్ళు ఒకటి మనకి ఇవ్వరు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఆన్లైన్లో పోనీ వీళ్ళు వెళ్ళిన తర్వాత దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక మెసేజు రాదు. అది ఉందా లేదో అనేది మళ్ళీ ఒక డ్రాఫ్ట్ వస్తే ఆ డ్రాఫ్ట్లో చూసి నాకు తీసుకెళ్లారు కానీ ఇవ్వలేదు అని మళ్ళీ వీళ్ళు వెళ్తే మళ్ళీ వాటిని అభ్యంతరాలు అన్నీ తీసుకొని అప్పుడు మళ్ళీ ఇంకోటి పెట్టి అప్పుడు క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు అవుతుంది. అట్లా కాదు కదా. అయితే ఎస్ఐఆర్ లో ఎన్యూమరేషన్ ప్రక్రియలో మనం పాల్గొన్నామా లేదా అనే దాని మీద అక్నాలెడ్జ్మెంట్స్ వివిధ దశల్లో ఉన్నాయి మేడం. ఫస్ట్ ఎన్యూమరేటర్ మన ఇంటికి వస్తే వెరిఫై చేసినట్టు మన ఇంటికి అక్కడ స్టిక్కర్ అంటించిపోతారు. అయితే వాళ్ళు ఇంటికి వచ్చి ఫామ్స్ ఇవ్వకుండా, ఇంట్లో ఎవరు లేకుండా కొన్ని చోట్ల స్టిక్కర్లు అంటిస్తున్నారు అనే వాదన కూడా వచ్చింది. అది వాస్తవంగా కొన్ని చోట్ల అది జరుగుతుంది, ముఖ్యంగా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతంలో.
వాళ్ళ ఫార్మ్స్ అన్ని కూడా దారుసాలం దగ్గర ఇంకొక కూర్చొని ఫార్మ్స్ జబర్దస్త్ గుంజుకొని మరి దాన్ని చేపిస్తున్నారు. దీనిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదవుతున్నాయి. మేజర్ హైదరాబాద్ లాంటి కొన్ని ప్లేస్లలో ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదవుతున్నది. ఏది బిఎల్ఓల పైన అవుతుంది, కొన్ని చోట్ల బిఎల్ఏలు దౌర్జన్యం చేస్తున్నారని కూడా అక్కడ కేసులు ఫైల్ చేస్తున్నారు, బిఎల్ఓలే చేస్తున్నారు. ఇట్లాంటి ఇష్యూస్ హైదరాబాద్ నగర్ లో జరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణము రాష్ట్ర ప్రభుత్వము సఫిషియెంట్ స్టాఫ్ ని ఇవ్వకపోవడం అనేటువంటిది మేజర్ మేడం. ఇక్కడ తర్వాత గవర్నమెంట్ నుంచి కోఆర్డినేషన్ జరగాల్సిన జిహెచ్ఎంసీ సివిక్ డిపార్ట్మెంట్ లో కోఆర్డినేషన్ అనేది జరగట్లేదు అనేది రెండో విషయం మేడం. మీరు చెప్పినట్టు ఏదైతే అక్నాలెడ్జ్మెంట్ అన్నారు కదా, ఎప్పుడైతే డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత మనకు 100% మెసేజ్ వస్తుంది, మీది అయితే డిజిటలైజేషన్ అయిపోయింది అని చెప్పేసి. ఎందుకంటే దాంట్లో ప్రాసెస్ లో కూడా ఉన్నది. ఒకసారి దయచేసి మనం చూస్తే కూడా తెలుస్తుంది. మన ఇంటి ఎన్యుమరేషన్ ఫామ్ అంటే ఇచ్చినప్పుడు మహేష్ గారు ఇక్కడ టెక్నికల్ గా చూస్తే గతంలో ఓటరు నమోదుకు సంబంధించిన ప్రక్రియలో ఆ సాఫ్ట్వేర్ కు సంబంధించినటువంటిదే ఉన్నది. అప్పుడు రెండు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఉండవు అన్నటువంటి ఇది లేదు. అంటే ఏంటి, దీన్ని ఎట్లా కరెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏంటిది అనేది? గతంలో 2002 కంటే ముందు 2002 కంటే ముందు జరిగినటువంటి ఎస్ఐఆర్ ఏంటంటే మేడం, మ్యాపింగ్ అనేటువంటిది లేకుండే, డైరెక్ట్ ఓన్లీ ఏదైతే ఎన్యుమరేషన్ జరిగేది అయిపోయింది. అయితే ఈసారి 2002 ప్రక్రియ తర్వాత చేస్తున్న దీంట్లో చేస్తే మేజర్ మ్యాపింగ్ అనేది పెట్టింది మేడం. అందుకే మ్యాపింగ్ ప్రక్రియ ఎస్ఐఆర్ కన్నా ముందు మ్యాపింగ్ చేశారు కదా, అసలు ఏం చేశారు చెప్పండి. అంటే ఈ మ్యాపింగ్ కు సంబంధించి కూడా మ్యాపింగ్ క్లియర్గా అవ్వకపోయినా కూడా కంప్లీట్ అయిపోయింది, 90% అయిపోయింది, ఒకసారి ఇవాళకి 80% అయిపోయింది, 90% అయిపోయింది, ఇంకా రేపటి నుండి ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ చేయడమే అని చెప్పేసి అన్నారు. అసలు మ్యాపింగ్ అనేది క్లియర్గా జరిగి ఉంటే గనక, ఇప్పుడు నరసింహారెడ్డి గారు అన్నారు వాళ్ళ వైఫ్ 2006 తర్వాత ఇక్కడ ఓటర్ ఐడి ఉంటే 2002కు వాళ్ళ ఫాదర్ ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటుంది. సో ఇది వాళ్ళకు ముందే తెలిసేది కదా, ఆ కార్డు పెట్టినప్పుడే ఓటర్ ఐడి వచ్చినప్పుడే అది అక్కడ క్లియర్ ఉండేది కదా. మళ్ళీ వీళ్ళంతటా వీళ్ళు వెళ్ళి చేసుకున్నప్పుడు మ్యాపింగ్ అయినట్టు ఎట్లా అయిపోయిందని అనౌన్స్మెంట్స్ ఎట్లా వచ్చినాయి? సో మ్యాపింగ్ చేయడం అంటే మేడం, ఇందులో డిఫాల్ట్ ఓటర్స్ మిస్ మ్యాచింగ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అయితే నేమ్ తప్పు ఉండడము, ఆధార్లు తప్పు ఉండడము, చిరునామాలు తప్పు ఉండడము, ఇవన్నీ ఏమో ఎన్యుమరేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత ఎన్యుమరేషన్ ప్రక్రియ కంటే ముందు చేసింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్లీట్ గా సాఫ్ట్వేర్ బేస్డ్ డాటా మేడం. ఒక ఓటర్ ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ నామని అనే ఓటు మా నేటివ్ మంచిర్యాల ఉంటే, ఇంకో ఓటు అది ఇక్కడ ఏదైతే ఈ ప్లేస్ లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏది మన జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది అనుకోండి, నా ఓటరు నా సర్నేమ్ ముఖ్యంగా నా మనీ అని నా పరివారం, నా ఫాదర్ డీటెయిల్స్, నా పేరెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఈ డీటెయిల్స్ వాళ్ళు పోర్టల్లో చెక్ చేసినప్పుడు నా ఓటు హైదరాబాద్ ఉండొచ్చు కాక, కానీ నా పేరెంట్స్ ఓటు నా పరివారం ఓటు మా జిల్లాలో ఉంటే ఈ ఓటు నిజంగానే ఈ 2002 తర్వాత అంటే ఇక్కడ ఓటు వేసిరా లేదా అనేది ఏదైతే డాటా కనిపిస్తే దీన్ని మ్యాచ్ చేస్తూ ఉంటారు, దీన్ని మ్యాపింగ్ చేస్తారంటే అవును ఈ ఓటు పైన ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే చేంజెస్ ఉంటాయి, ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు చేంజెస్ అవుతాయి. ఇట్లా అసలుకే ఈ మహేష్ అనే పేరు కనబడట్లేదు ఈ డిస్ట్రిక్ట్ లా, ఈ జిల్లాలో, ఈ స్టేట్ లా కనబడట్లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది సస్పెక్టెడ్ ఓట్లు వీటిని ఐడెంటిఫై చేసిన ఓట్లుగా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఈ ఓట్ల పైన రేపు స్పెషల్ ఫోకస్ జరుగుతుంది తప్ప మిగతా ఉన్నటువంటి 90% ఓట్ల పైన స్పెషల్ ఫోకస్ జరగదు మేడం. అయితే ఒకసారి లింగం యాదవ్ గారి వాయిస్ కూడా తీసుకుందాం, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. మహేష్ గారు, లింగం యాదవ్ గారు, ఎస్ఐఆర్ కు సంబంధించి మీరు చూస్తున్న ఇబ్బందులు ఏంటి? ఒక్కసారి వ్యూయర్స్ కి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత మీ వాయిస్. ఒకవేళ ఈ ఎస్ఐఆర్ కు సంబంధించి అభ్యంతరాలు కావచ్చు, లేదంటే మీకు అంటే మీ ఏరియాకు వచ్చారా లేదా, అసలు ఏం జరుగుతోంది ఫీల్డ్ లెవెల్లో అనేది మనం కాలర్స్ దగ్గర నుంచే తీసుకుందాం. దీనిపై మాట్లాడాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు.